మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనము. మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. దేవుడు మనల్ని పూర్ణులుగా చేస్తాడు, సంపూర్ణులుగా చేస్తాడు. మనల్ని దేవుడు బలపరిచే దేవుడుగా ఉంటున్నాడు. మనకు తోడుగా ఉంటాడు, మనకు సహాయం చేస్తాడు. ప్రతిదినం కూడా దేవుడి సార్లు మనం మొరపెట్టే వారిగా ఉండాలి. ప్రతిదినం దేవునితో సహవాసం కలిగి ఉండాలి. బలమైన విశ్వాసం, నమ్మకం కలిగి మనం ఉండాలి. అప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప అద్భుత కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని బ్రతికిస్తాడు, పోషిస్తాడు. మనల్ని దేవుడు స్థిరపరిచే దేవుడుగా ఉంటున్నాడు, ఆదరిస్తాడు, ధైర్యపరిచే దేవుడుగా ఉంటున్నాడు. మనపై దయ చూపిస్తున్నాడు. మనకున్న బలము, శక్తి దేవుడై ఉన్నాడు. మనము దేవుని తట్టు చూచే వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని నిలబెట్టే దేవుడుగా ఉంటున్నాడు. తనకు సాక్షులుగా మనల్ని దేవుడు నిలబెడతాడు, మనకు తోడై ఉంటాడు. ఏ విషయంలో కూడా మనం భయపడవద్దని చెప్తున్నాడు, దిగులు పడవద్దని చెప్తా ఉన్నాడు. దేవుడే మనకు సహాయం చేస్తాడు. మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు. ఆపత్కాలంలో ఆదుకునే దేవుడుగా ఉంటున్నాడు. మనకున్న బాధ, సమస్యలన్నీ కూడా తొలగిస్తాడు. బలహీనతలన్నీ కూడా తొలగించి తన బలంను, శక్తిని, ఆరోగ్యంను దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని దర్శిస్తాడు. మన జీవితాలను యేసయ్యకు సమర్పించే వారిగా మనము ఉండాలి. దేవుణ్ణి ప్రేమించే వారిగా మనము ఉండాలి. దేవుని సార్లు మనము దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించే వారిగా మనము ఉండాలి. అద్భుతకరాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు మన జీవితాలలో జరిగిస్తాడు. మనల్ని ఎన్నడూ కూడా మరువడు, విడువడు, ఎడబాయడు. నిత్యం మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మనకున్న ప్రతి సమస్యలను కూడా దేవుడు తొలగిస్తాడు. శ్రమలో దేవుడు మనకు తోడై ఉండే దేవుడుగా ఉంటున్నాడు. అందుకే మనం దేవునికి ఇష్టలుగా, ప్రియులుగా మనం జీవించాలి. పరిశుద్ధంగా ఈ లోకంలో దేవుని కొరకు జీవించే వారిగా మనము ఉండాలి. యథార్థవంతులుగా దేవుని కొరకు జీవించే వారిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు ప్రభా. అయ్యములు తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా, పూర్ణులుగా చేసే దేవుడు అయ్యా, స్థిరపరచువాడు, బలపరచువాడవు తండ్రి. అయ్యా, ఆదరించేవాడు, ధైర్యపరచువాడవు ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. తండ్రి, నీకు వందనాలు. మాకు మేలు చేసే దేవుడు, సహాయం చేసే దేవుడు నాయన. తండ్రి, ఆపత్కాలంలో ఆదుకునే దేవుడో ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. తండ్రి, అనుక్షణములు పోషించువాడవు ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. తండ్రి, దర్శించువాడో ప్రభా. నీకు వందనాలయ్యా. తండ్రి, నీకు స్తోత్రాలు. బలహీనతలని తొలగించువాడో ప్రభా. నీ బలము, నీ శక్తిని ప్రభా మాకు అనుగ్రహించే దేవుడవు నాయన. అయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి, నీకు వందనాలు నాయన. అయ్యా తండ్రి, మాకు తోడుగా నడిపించేవాడు, మాకు సహాయం చేసే దేవుడవు నాయన. తండ్రి, మమ్మల్ని ఎన్నడూ కూడా మరువవు తండ్రి, విడువవు ప్రభు, ఎడబాయవు తండ్రి. అయ్యా, నీకు స్తోత్రాలు. మా జీవితాలు అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు నాయన నువ్వు చేసే దేవుడో ప్రభా. నీకు స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి. అయ్యా, నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు. మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారం రక్షణ దయచేతండి అయ్యా. అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి, ఎవరి బాధ సమస్యలు ఉన్నారో వారిని దర్శించు నాయన. తండ్రి, వారికి ఉన్న బాధ సమస్యలు తొలగించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, అప్పులతో బాధపడుతున్నప్పుడు దర్శించు నాయన. తండ్రి, వారికి అప్పు తెచ్చి ఆశ్రయించి దీవించడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యా, నీకు వందనాలు ప్రభా. యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఉదయకాలి వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన దేవుడు రీతిగా నన్ను స్థిరపరిచి బలపరుస్తాడు. ఇప్పుడు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మళ్ళీ దీవించును ఆక, ఆమేన్.